ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు, తెలంగాణ కేబినెట్ నిర్ణయం, జిల్లాల పునర్విభజనకు ఆమోదం. రిటైర్డ్ జడ్జితో కమిషన్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్న మంత్రి. టీఆర్ఎస్ నేతలు గద్దెలు దిగాలి, ఊళ్లలో ఆ పార్టీ దిమ్మెలు కూలాలి. తెలంగాణలో టీడీపీ పార్టీ ఉండకూడదని కేసీఆర్ కక్షగట్టారన్న రేవంత్. సీఎం వ్యాఖ్యలకు గులాబీ నేతల కౌంటర్. ఖమ్మంలో సిపిఐ శతాబ్ది ఉత్సవాలు, పాల్గొన్న రేవంత్ రెడ్డి, భట్టి. మోడీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు. కార్పొరేట్ కంపెనీల చేతిలో ప్రధాని కీలుబొమ్మగా మారారని ధ్వజం. సూపర్ 6 ను సూపర్ హిట్ చేశాం. మెగా డిఎస్సితో టీచర్లను భర్తీ చేశాం. ఆర్థిక ఇబ్బందులున్న హామీలు నెరవేరుస్తున్నామన్న సీఎం చంద్రబాబు. మాచర్ల ఘటనపై స్పందించిన మంత్రి సవిత. జగన్ శవరాజకీయాలు చేస్తున్నారని ధ్వజం. దళితుల ద్రోహి అంటూ వైసీపీ అధినేతపై ఫైర్. ప్రజలు ఎలా పోయినా మా సంతోషం ముఖ్యమనే ధోరణిలో పాలకులున్నారు. కూటమి నేతలపై బొత్స ఫైర్. ఈ ఏడాది సంక్రాంతిని ఏ వర్గం సంతోషంగా జరుపుకోలేదని వైసీపీ నేత. పాలనను గాలికొదిలి కూటమి ప్రభుత్వం శవరాజకీయాలు చేస్తోంది. కోడి పందాలు, పేకాటతో రాష్ట్రాన్ని జూదాంధ్రప్రదేశ్గా మార్చారన్న కారుమూరి. 18 నెలల పాలనలో 3 లక్షల కోట్ల అప్పులు చేశారని విమర్శలు. రేపు పోలవరానికి విదేశీ నిపుణుల బృందం రాక. రేపటి నుంచి బుధవారం వరకు ప్రాజెక్టు నిర్మాణాల పరిశీలన. పశ్చిమ బెంగాల్లో ప్రధాని మోదీ పర్యటన. మమతా బెనర్జీపై తీవ్ర స్థాయిలో విమర్శలు. 15 ఏళ్ల ఆటవిక పాలన పోవాలన్న పీఎం. పశ్చిమ బెంగాల్లో కొత్త చరిత్ర రాస్తామంటూ గెలుపు ధీమా. కరూరు తొక్కిసలాట ఘటనపై కొనసాగుతున్న విచారణ. టీవీకి అధినేత నటుడు విజయ్కు సీబీఐ మరోసారి సమన్లు. రేపు ఢిల్లీలోని తమ కార్యాలయంలో హాజరు కావాలని ఆదేశం. దూసుకుపోతున్న బంగారం ధరలు. రోజు రోజుకు పెరుగుతున్న పసిడి. ఈ ఒక్క నెలలోనే దాదాపు 14,000 హైక్. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 1,43,780. ఆకాశమే హద్దుగా పెరుగుతున్న వెండి. వారం రోజుల్లో 39,000 హైక్. కిలో సిల్వర్ రేట్ 3,10,000.